హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈ వీడియోలో మనం రూల్ 83 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మెయిన్ ప్రాబ్లం ఏం చెప్తున్నాం ఒకసారి చూడండి. వెన్ ఎవర్ ఏ కంప్లైంట్ ఈజ్ రిఫర్డ్ టు ది పోలీస్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 సిఆర్పిసి. సో ప్రజెంట్ అయితే 175(3) బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డ్రాప్స్ ది కేస్ అగైన్స్ట్ సమ్ ఆఫ్ ది అక్యూజ్డ్ రిఫర్డ్ టు ఇన్ ది కంప్లైంట్, the magistrate shall give an opportunity to the complainant of being heard before taking the cognizance of the case against those charge sheeted by the police. సిఆర్పిసిలో సెక్షన్ 156 సబ్సెక్షన్ 3 ప్రకారం ఎప్పుడైనా ఒక ఫిర్యాదును దర్యాప్తు చేసి రిపోర్ట్ చేయడం కొరకు పోలీసు వారికి పంపబడి ఉండి మరియు దర్యాప్తు చేస్తున్న అధికారి ఫిర్యాదులో ప్రస్తావించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వ్యతిరేకంగా ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా వారిలో కొంతమందికి అగెనిస్ట్గా ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్లయితే, అంటే కొంతమందికి అగెనిస్ట్గా ఛార్జెస్ డ్రాప్ చేసినట్లయితే అని అర్థం. కొంతమందికి అగెనిస్ట్గానే కేసు ఫైల్ చేస్తుంటే ఎవరికి వ్యతిరేకంగా ఛార్జ్షీట్ దాఖలుపరచబడిందో వారికి సంబంధించిన కేసును ముందుకు తీసుకెళ్ళడానికి ముందుగా, అంటే వారికి సంబంధించిన కేసుని పరిగణలోకి తీసుకోవడానికి ముందుగా మనం ఆ ఫిర్యాదుదారుడు, ఆ కంప్లైనెంట్ ఎవరైతే ఉంటారో అతనికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. అంటే కొంతమందికి అగెనిస్ట్గానే ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, కొంతమందికి అగెనిస్ట్గా ఫైల్ చేయలేదు, దీని గురించి మీరు ఏమైనా చెప్పుకునేది ఉన్నదా అని. సో దానికి సంబంధించి వివరించుకోవడానికి అతను ఒక అవకాశం ఇచ్చిన తర్వాత మాత్రమే ఛార్జ్షీట్ ఎవరికి అగెనిస్ట్గా అయితే ఫైల్ చేయబడిందో వారికి అగెనిస్ట్గా కేసు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట.